హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను చూపిస్తున్న ఈ మోడల్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను. పైనుండి క్రింది వరకు బ్యాక్ మొత్తం ఓపెన్, మిడిల్లో పోట్లీ బటన్స్, 2 సైడ్స్ బోర్డర్స్, ఈ బోర్డర్స్కి 2 సైడ్స్ పైపింగ్. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్లీ బ్లౌజ్ కటింగ్. సో నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను. సో ఇప్పుడు చూడండి. హాయ్ అండి, ఈరోజు ఈ వీడియోలో ఫ్రంట్ బ్యాక్ బోట్ నెక్ కటింగ్ చూపిస్తున్నాను. ఫ్రంట్ ప్రిన్సెస్ కట్టు, బ్యాక్ పైనుండి క్రింది వరకు ఓపెన్, 2 సైడ్స్ బోర్డర్స్కి 2 సైడ్స్ కూడా థ్రెడ్ పైపింగ్, మిడిల్లో పోట్లీ బటన్స్. ఈ బ్లౌజ్ని ఎట్లా కట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. సో ఈ బ్లౌజు క్లాత్ని ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఓపెన్స్ మన వైపు ఉండాలి, క్లోజ్డ్ మనకు ఆపోజిట్లో ఉండేలా చూసుకోవాలి. ఇట్లా వేసుకున్న తర్వాత ఎడ్జెస్ సమానంగా ఒక మార్క్ వేసుకుంటాం. మార్క్ వేసుకున్నట్టుగా మనం కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ మనకు హుక్ పట్టి కాజా పట్టి వస్తుంది కాబట్టి హుక్ పట్టి కాజా పట్టి వైపు ఒక 1/2 ఇంచ్ లోపలికి ఒక మార్జిన్ వేసుకుంటాం. ఇట్లా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మెజర్మెంట్స్ చూద్దాం. కస్టమర్ దగ్గర నుండి నేను మెజర్మెంట్స్ తీసుకున్నాం. సో బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఇంచెస్, నడుము లూజ్ వచ్చేసి 28 ఇంచెస్, చెస్ట్ లూజ్ వచ్చేసి 33 ఇంచెస్. ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఫుల్ షోల్డర్, కస్టమర్ దగ్గర నుంచి ఫుల్ షోల్డర్ లెంత్ తీసుకోవాలి. సో ఫుల్ షోల్డర్ వచ్చేసి 14 ఇంచెస్, చంక రౌండ్ వచ్చేసి 15 ఇంచెస్, హ్యాండ్ లూజ్ వచ్చేసి హ్యాండ్ పొడవు 10 ఇంచెస్, హ్యాండ్ లూజ్ వచ్చేసి 11 ఇంచెస్. సో ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ ప్రకారం మనం బ్లౌజ్ ఎట్లా కట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ బ్లౌజు పొడవు వచ్చేసి 14 ఇంచెస్. 14 ఇంచెస్ క్రింద మనం ఒక 1/2 ఇంచు ఖర్చుకు పెట్టుకుంటాం. ఖర్చు పెట్టిన దగ్గర నుండి 14 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకుంటాం. అదే 14 ఇంచెస్ ఇటు సైడ్ కూడా ఒక మార్క్ వేసుకోవాలి. ఈ 2 మార్క్స్ని కలుపుకుంటూ ఒక లైన్ వేసుకోవాలి. నెక్స్ట్ ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పైన కూడా ఖర్చుకు మార్క్ చేసుకోవాలి. ఇట్లా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసి 28/4. టేప్ని ఇట్లా తీసుకుని 28 దగ్గర నుండి ఒక ఫోల్డింగ్ చేసి నెక్స్ట్ ఇంకొక ఫోల్డింగ్ చేయాలి. ఇప్పుడు ఎంత వస్తుంది? 7 ఇంచెస్. ఇదే 7 ఇంచెస్ మనం నడుము లూజ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. సో మనం హుక్ పట్టి కాజా పట్టికి ఒక మార్జిన్ వేసాం, ఒక 1/2 ఇంచు. అక్కడి నుంచి 7 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకుంటాం. బ్యాక్ డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఖర్చు కోసం ఒక 1.5 ఇంచు లేకుంటే 2 ఇంచెస్, అది కస్టమర్ చాయిస్ని బట్టి మనం మార్క్ చేసుకుంటాం. ఇట్లా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫుల్ షోల్డర్ తీసుకోవాలి. ఫుల్ షోల్డర్ తీసుకునేటప్పుడు మనకి బ్లౌజ్లో ఫుల్ షోల్డర్ ఎంత? 14 ఇంచెస్. 14 ఇంచెస్ బై 2. మనం 14 ఇంచెస్కి టేప్ని తీసుకుని మనకు సగానికి ఫోల్డ్ చేసుకుంటాం. ఎంత వస్తుంది? 7 ఇంచెస్. ఇదే 7 ఇంచెస్ని మన హుక్ పట్టి కాజా పట్టి దగ్గరకు మార్క్ వేసిన దగ్గర నుండి 7 ఇంచెస్ దగ్గర మార్క్ వేసుకుంటాం. బోట్ నెక్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా ఫుల్ షోల్డర్ తీసుకోవాలి.
అదే 7 ఇంచెస్ చంక డౌన్ కోసం దగ్గర కూడా తీసుకోవాలి. నార్మల్ బ్లౌజ్కి అయితే మనం 6.5 ఇంచెస్ తీసుకుంటాం. ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి బోట్ నెక్, హాల్టర్ నెక్, హై నెక్ వీటన్నిటికీ కూడా మనకి ఫుల్ షోల్డర్ ఎంతైతే తీసుకుంటామో అంతే ఆమ్ డౌన్కి కూడా తీసుకుంటాం. సో చంక రౌండ్కి. సో ఇప్పుడు ఇటు నుంచి మనం చంక డౌన్కి తీసుకున్న దగ్గర నుంచి ఒక 1/2 ఇంచు తగ్గించుకోవాలి. అంటే 7 ఇంచెస్లో ఒక 1/2 ఇంచ్ తగ్గించుకుంటే 6.5 ఇంచ్ దగ్గర మనం ముందుకు మార్క్ చేసుకుని ఈ 2 మార్క్స్ని కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకుంటాం. ఇటు సైడ్ కూడా మనం ఒక లైన్ ఒక మార్క్ వేసుకుంటాం. సో ఇప్పుడు మనం నెక్స్ట్ నెక్ షోల్డర్ తీసుకోవాలి. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి అయితే మనం ఫస్ట్ నెక్ తీసుకుంటాం. సో ఇది వచ్చేసి నెక్స్ట్ చెస్ట్ లూజ్ వచ్చేసి ఎంత 33 ఇంచెస్ని బై 4. 33 ఇంచెస్ని టేప్ని ఇట్లా ఫోల్డ్ చేసుకుని 8.5 ఇంచెస్ వచ్చింది. 8.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకుంటున్నాం. ఇట్లా వేసుకున్న తర్వాత ఈ 2 మార్క్స్ని కలుపుకుంటూ ఒక మార్క్ వేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి అటు నుంచి ఆ 2 మార్క్స్ని కలుపుకోవాలి. సో ఇట్లా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మనం చంక లోతు తీసుకోవడానికి చంక రౌండ్ తీసుకోవాలి. చంక రౌండ్ తీసుకోవడానికి ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఒక 3/4 ఇంచు తీసుకుంటే సరిపోతుంది చంక డౌన్. అదే నార్మల్ బ్లౌజ్కి అయితే 1.5 ఇంచు తీసుకుంటాం. ఒక 3/4 ఇంచు దగ్గర ఒక మార్క్ వేసి కార్నర్లో ఒక లైన్ డ్రా చేసుకుంటాం. సో ఇప్పుడు ఆమ్ రౌండ్ స్కేల్తో ఈ 2 మార్క్స్ని ఇట్లా 2 కలిసేటట్టు పెట్టి డ్రా చేసుకుంటాం. బిగినర్స్ కంపల్సరీ ఈ స్కేల్ బాగా యూజ్ అవుతుంది. సో ఇట్లా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు మనం నెక్ షోల్డరు ఫస్ట్ నార్మల్ బ్లౌజ్కి అయితే మనం నెక్ తీసుకుంటాం, తర్వాత షోల్డర్ తీసుకుంటాం. సో ఇప్పుడు ఇది వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఫస్ట్ షోల్డర్ తీసుకుంటాం. షోల్డర్ వచ్చేసి మన కస్టమర్ చాయిస్ని బట్టి 2.5 ఇంచెస్ 3 ఇంచెస్ తీసుకోవచ్చు. షోల్డర్ చిన్నగా కావాలనుకుంటే 2.5 ఇంచెస్. నేను వచ్చేసి ఒక 3 ఇంచెస్ షోల్డర్ తీస్తున్నాను. కనుమ మిగిలినది నెక్కు ఉంటుంది. సో ఇప్పుడు ఇటు వచ్చేసి ఒక 1/2 ఇంచు డౌన్కి తీసుకోవాలి. మనకి చంక వైపు బోట్ నెక్ బ్లౌజ్కి కంపల్సరీ చంక వైపు డౌన్ తీసుకోవాలి. అదే మనం నార్మల్ బ్లౌజ్కి అయితే మనం నెక్ వైపు తీసుకుంటాం. నెక్ జారిపోకుండా ఉండాలండి, నెక్ వైపు తీస్తాం. బోట్ నెక్ కంపల్సరీ షోల్డర్ వైపే తీస్తాం. ఇట్లా తీసిన తర్వాత అక్కడి నుంచి ఆ డౌన్ తీసిన దగ్గర నుండి మనకి చంక రౌండ్ ఎంత కావాలి 15 ఇంచెస్. మనకి చంక రౌండ్ 15 ఇంచెస్ వచ్చింది. సో 15 ఇంచెస్ని మనం 2 పార్ట్స్ తీస్తే ఎంత వస్తుంది? 15 ఇంచెస్ బై 2 ఎంత వస్తుంది? 7.5. ఇప్పుడు ఇదే 7.5 మనకి చంక రౌండ్ రావాలి. సో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. సో చెక్ చేసుకుంటే ఎంత వస్తుందో చూసుకోవాలి. నాకైతే కరెక్ట్గానే వచ్చేసింది. ఇట్లా రాకపోతే మనం ఈ మార్క్స్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్ డౌన్ వచ్చేసి ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి 3 ఇంచెస్ 3.5 ఇంచెస్ అంతకు మించి ఎక్కువ తీసుకోకూడదు. నేను వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. అదే 3 ఇంచెస్ అక్కడ కూడా తీసుకుని మనం ఈ 2 మార్క్స్ని ఒక బాక్స్ లాగా తీసుకుంటాం. ఇట్లా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆమ్ రౌండ్ స్కేల్ని ఇట్లా తీసుకుని మనం బోట్ షేప్లో వచ్చేటట్టు డ్రా చేసుకుంటాం. ఇట్లా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ డాట్స్కి మనం ఖర్చుకి ముందు వైపు ఎంత పెట్టుకున్నామో అక్కడి నుంచి మిడిల్లోకి ఒక డాట్ పెట్టుకుంటాం. ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఒక 4 ఇంచెస్
పైకి ఒక మార్క్ చేసుకొని ఒక మార్క్ వేసుకుంటాం. నెక్స్ట్ ఇటు ఒక 1/2 ఇంచు అటు ఒక 1/2 ఇంచు మనం మార్క్స్ వేసుకుంటాం. మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కాబట్టి ఈ రెండు కలిపి ఒక 1/2 ఇంచు, అటు సైడు ఒక 1/2 ఇంచు, మొత్తం టోటల్ 1 ఇంచు ఈ డాట్స్కి సరిపోయేలా మనం మార్క్ చేసుకోవాలి. సో ఇలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం బ్లౌజు బ్యాక్ ఎత్తినట్టుగా లూజ్గా రాకుండా ఉండాలంటే పైకి ఒక 1/2 ఇంచు క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకున్నట్లయితే మనకి పైన లేచినట్టుగా కాకుండా మనకు నీట్గా అదిమినట్టుగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎట్లా అయితే మార్క్ చేసామో అలానే కట్ చేయాలి. సో నేను ఈ వీడియోలో వచ్చేసి బ్యాక్ పార్ట్ వరకు మాత్రమే కటింగ్ చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాం. సో మీరు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలన్నది వివరంగా చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను మరిన్ని వీడియోలు చేయాలంటే నాకు మోటివేషన్గా ఉంటుంది. ప్లీజ్ లైక్.